తిరుప్పావై వ్రతంలో 13వ రోజులోకి ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూజయేవాస్తు భూజః. ఇవాళ్ళటి పాచురం. புள்ளில்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாஜ முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் கொள்ளுக்குளறக் குழைந்து நீராடாதே பள்ளுக்கிடத்தியோ பாவாயி நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரம்பாவாய். புள்ளில்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாஜ முறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் கொள்ளுக்குளறக் குடைந்து நீராடாதே பள்ளக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళం తవిరందు కలందే లోరంబావాయి. ఈ పాచురానికి తాత్పర్యం చూచినట్టయితే పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుడి యొక్క నోరు చీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడినటువంటి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇందులో బకాసురుణ్ణి చంపినవాడు చంపి తనను కాపాడుకున్నాడు, తనతో పాటు మనను కూడా కాపాడాడు. దుష్టరాక్షసుడైనటువంటి రావణుని 10 తలలను విలాసముగా గిల్లి పారవేసినటువంటి శ్రీరామచంద్రుణ్ణి గానం చేస్తూ ఉన్నారు. పిల్లలందరూ కూడా ఈ వ్రతం చేయవలసిన ప్రదేశానికి బయలుదేరి వెళుతూ ఉన్నారు. తుమ్మెదలోనున్న తామర పువ్వుల బోలిన కన్నులు కలదానా అంటున్నారు. విశాలమైనటువంటి నయనాలు కలిగినటువంటిది ఇవాళ్ళటి గోపిక. శుక్రుడు ఉదయిస్తున్నాడు. శుక్ర నక్షత్రం దేనికి సంకేతం అంటే తెల్లవారుతుంది అని చెప్పడానికి సంకేతం. గురుడు అస్తమిస్తున్నాడు. పక్షులు కూస్తున్నాయి. విరహతాపం తీరునట్లు చల్లగా మునిగి స్నానం చేయకుండా శయ్యపై ఇంకా పడుకున్నావా? ఈ మంచి రోజున నీవు కపటాన్ని వదిలిపెట్టి, కపట నిద్రను వదిలిపెట్టి మాతో కలిసి ఆనందాన్ని అనుభవించడానికి రా అని గోపికను మేల్కొల్పుతున్నారు. ఇక్కడ ఇది పైకి చూచే తాత్పర్యమైతే ఇందులో గోదమ్మ చెప్పిన వేదాంతార్థమేమిటి అంటే కొంగ అంటే దంభం. ఇతరులను హింసించదలిచినవాడు తన స్వభావం తెలియరాకుండా సజ్జనునిగా కనపట్ట చూచుట దంభం. పైకి ఎట్లా వాడు దంభానికి ఉదాహరణ ఏమిటి అంటే ఇతరులను హింసించేవాడు తన స్వభావం బయటికి తెలుపకుండా మంచివాడుగా కనబడతాడే, అలా కనబడి లోపట ఇతరులను హింసించాలి అనుకొని ఉండేవాడు దంభానికి ప్రతీక. రావణుడు అంటే ఇక్కడ దంభానికి ప్రతీక ఏమిటి? కొంగ. రావణుడంటే అహంకారం. అహంకారాన్ని పోగొట్టేవాడు ఆచార్యుడని. ఆ భగవన్నామ సంకీర్తనం చేత అహంకారం తొలగిపోతుందట. భాగవతోత్తములలో ఒకరు తక్కువన్న రసపూర్తి ఉండదు. చాలామంది ఉండాలి. భాగవతోత్తములు ఎంతమంది ఉంటే అంత నిండుగా ఉంటుంది. అందరూ కావాలి, అందరూ రండి అని ఒక్కొక్క గోపికను లేపుకుంటూ వస్తుంది గోదమ్మ. శుక్రుడు దేనికి? శుక్రాచార్యుడు జ్ఞానానికి ప్రతీక. బృహస్పతి అనగా అజ్ఞానం. పక్షులంటే ఆచార్యులని మొదటే చెప్పుకున్నాం మనం. నేత్రం అంటే జ్ఞానం. నేత్రం దేనికి సంకేతం? జ్ఞానానికి సంకేతం. నేత్ర సౌందర్యం అనే మాట భగవంతుడి యొక్క భక్తుల యొక్క స్వరూపం తెలియగలుగుట, భాగవతోత్తముల యొక్క స్వరూపం తెలియగలుగుట.
స్నానం ఇది మార్గళి వ్రతం మొట్టమొదటి కూడా స్నాన వ్రతంగా పేర్కొన్నారు. స్నానం అంటే మనం అనుకునే స్నానం కాదు, భగవంతుడితో కలవడమే స్నానం. భగవత్ సంశ్లేషమే స్నానానికి సంకేతం. భగవద్ అనుభవాన్ని ఒంటిగా చేయకూడదు, ఒంటిగా చేస్తే కపటం, అందరితో కలిసి చేయాలి. ఈ పాశురంలో తొండరప్పొడియాళ్ళు వారిని మేల్కొల్పుతున్నారు. పోదరి కణ్ణినాయ్ అనే మాట ద్వారా పూలను సమకూర్చుటలో దృష్టి నిలిపినవారు అని అర్థం. ఆయన తొండరప్పొడియాళ్ళు వారు రోజు పూమాలలు తయారు చేసేవారు. ఆయన ఏకాగ్రత అంతా కూడా ఆ పూమాలను కట్టడంలో ఉండేవారు. ఈ ఆళ్వార్లు పుష్ప కైంకర్య పరాయణులు. తొడయిత్త తొడవమున్ పొలుందు తోన్నియ తోళ్ తొండరడిప్పొడి అని మనకు తిరుప్పళ్ళెజుచ్చి అనే 10 పాశురాలను మనకు అందించారు. శ్రీరంగనాథుడికి పాడినటువంటి సుప్రభాతం. అలా ఈ మాటల ద్వారా తొండరప్పొడియాళ్ళు వారని తెలుస్తుంది. ఈ పాశురంలో పుండరీకాక్షాయ నమః అనే వాక్యాన్ని చెప్పుకుంటున్నాం. పోదరి కణ్ణినాయ్ అనే మాట ద్వారా ఈ గురు పరంపరలోని వాక్యం తెలుస్తుంది. శ్రీ పుండరీకాక్షులు కావున ఈ పాశురంలో ఈ వాక్యాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. మరొక్క మారు ఈ పాశురాన్ని అనుకుందాం. పుళ్ళిన్వాయి కీండానై పొల్లావరక్కనై கிள்ளிக்கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளியெழுங்கு வியாய முரங்கித்து புள்ளும் சிலம்பினகான் போதறிக் கண்ணினாய் குள்ளுக்குளிரு குடைந்து நீராடாதே பள்ளுக்கிடத்தியோ பாவாயி நீ நன்னாளால் கள்ளம் தவிருந்து కలందేలోరంబావాయ్. ఇవాళ్ళటికి తిరుప్పాయి వ్రతంలో 13వ రోజును మనం పూర్తి చేసుకున్నాం.